హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు చందు. మీరు చూస్తున్నారు డిజిటల్ చందు తెలుగు ఛానల్ అండ్ వెల్కమ్ టు డిజిటల్ మార్కెటింగ్ వీడియో నెంబర్ 238. ఈ రోజు వీడియోలో మనం ఒక డొమైన్ ని ఎలా బై చేయాలి, ఎలా సెల్ చేయాలి అనేది తెలుసుకుందాం. బై చేసేది మన అందరికీ తెలిసే ఉంటది. మనకి సర్వీస్ ప్రొవైడర్స్ అవుట్ దేర్ ఉంటాయి. వాళ్ళ దగ్గర ఏంటంటే మనం పర్చేజ్ అయితే చేస్తూ ఉంటాం. పర్చేజ్ చేసిన తర్వాత మనం సెల్ చేయాలంటే ఎలాగా? సేమ్ ఇదే ఏంటంటే మనకి ఒక కామెంట్ అయితే రావడం జరిగింది. దాని గురించి ఒక వీడియో చేయండి అనేసి మన సబ్స్క్రైబర్‌లో ఒకరైతే అడగడం అయితే జరిగింది. కాబట్టి ఏంటంటే ఈ వీడియో అయితే మీకోసం అయితే చేస్తున్నాను. ఏదైతే మీరు పర్చేస్ చేసుంటారో డొమైన్స్, ఆ డొమైన్స్‌ని ఇప్పుడు ఎలా సెల్ చేయాలి? ఓకేనా? డొమైన్స్ అనేది పర్చేస్ చేస్తాం. అవి ఎక్స్‌పైర్ అయిపోతూ ఉంటాయి. మీరు మళ్ళీ వాటిని రెన్యువల్ చేసుకోకపోతే. ఆ రెన్యువల్ చేసిన తర్వాత మీరు సెల్ చేసుకుంటే మీరు మోర్ అమౌంట్ అయితే జనరేట్ అయితే చేయగలుగుతారు. ఓకేనా? బిజినెసెస్‌కి ఏంటంటే యూనిక్ నేమ్స్ అండ్ యూనిక్ బిజినెస్ కొన్ని ఏంటంటే వాళ్ళకి రిలేటెడ్ కొన్ని ట్యాగ్స్ గాని, ట్యాగ్ లైన్స్ గాని అవి ఉండేటివి ఏంటంటే వాళ్ళు ఈవెన్ ఏంటంటే 10,000, 20,000 లాక్స్ పెట్టి కూడా డొమైన్ నేమ్‌ని పర్చేస్ చేయడానికి ఛాన్సెస్ అయితే ఉంటది. కానీ అలాంటి నేమ్స్‌ని మనం ముందే ఫైండ్ ఔట్ చేసి పర్చేస్ చేసి అయితే పెట్టుకోండాలి. దెన్ వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు ఏంటంటే మనం కొన్ని వెబ్‌సైట్స్ అయితే ఉంటాయి. వాటిల్లో మనం సెల్ చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలి, ఏంటి అనేది ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ అయితే చేద్దాము. దానికోసం ఏంటంటే కొన్ని వెబ్‌సైట్స్ ఉంటాయి. ఆ వెబ్‌సైట్స్ ఏంటి అనేది నేనైతే ఇప్పుడు మీకు చూపిస్తాను. వాటినైతే మీరు నోట్ అయితే చేసి అయితే పెట్టుకోండి. దానికోసం ఏంటంటే ఫస్ట్ మీకు గోడాడీ అయితే అందరికీ తెలిసే ఉంటది. గోడాడీలో ఎళ్ళేసి ఏంటంటే మీరు ఆక్షన్స్ అయితే సెర్చ్ చేయండి. గోడాడీ ఆక్షన్స్ అనేసి మీరు ఈ పర్టిక్యులర్ పేజ్‌కి అయితే వస్తారు. ఇక్కడైతే మీరైతే చూడొచ్చు. ఆల్రెడీ చాలా అంటే చాలా లిస్టింగ్ డొమైన్స్ అయితే ఉన్నాయి. దాని ప్రైజెస్ కూడా ఏంటంటే వాళ్ళు ఇక్కడ పెట్టున్నారు. ఇక్కడ ఎవరైతే పర్చేస్ చెయ్యాలి అనుకుంటున్నారో వాళ్ళు ఇక్కడ బిడ్డింగ్ చేశారు అంటే దెన్ ఆ ప్రైస్ కి ఎవరైతే సెల్ చేస్తూ ఉంటారో సెల్లర్ ఓకే అనుకుంటే ఆ పర్టికులర్ ప్రైస్ కి అయితే అది అమ్మేయచ్చు. ఎవరైతే బయ్యర్ గా ఉంటారో వాళ్ళకి ఆ పర్టికులర్ ప్రైస్ కి. ఓకేనా? ఇది గోడాడీ. ఇది ఫస్ట్ వెబ్సైట్ అండ్ సెకండ్ వెబ్సైట్ వచ్చేసి ఏంటంటే మీకు flipkart.com. flipkart.com అనేది కూడా చాలా అంటే చాలా ఫేమస్ సెల్లింగ్ డొమైన్స్. ఓకేనా? మార్కెట్ ప్లేస్ ఉంటది. దీంట్లో మీరు బై చేయొచ్చు, అలానే సెల్ కూడా చేయొచ్చు. దీన్ని యూజ్ చేసుకొని మీరు కంప్లీట్ గా మీరు డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది ఫ్లిప్కార్ట్ దాంట్లో. అంటే మీరు పర్టికులర్ డొమైన్ ఏజ్ ఎంత, దీనికి పర్టికులర్ ప్రెసెంట్ ప్రాఫిట్ ఏమన్నా వస్తుందా, ఏమన్నా యాడ్సెన్స్ నుంచి డబ్బులు వస్తుందా, ఏ పర్టికులర్ ఇండస్ట్రీ, ఏ టైప్ ఆఫ్ కంటెంట్ అనేది మీరు పబ్లిష్ చేస్తున్నారు, ఇవన్నీ కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుంది. దానిన్నింటిని అయితే ఫిల్ చేసి దెన్ మీ డొమైన్ అయితే సేల్ కి అయితే పెట్టుకోవచ్చు. ఇవన్నిట్లో ఏంటంటే మీకు సేల్ అయిన తర్వాత సమ్ కమిషన్ అయితే ఈ ఫ్లిప్కార్ట్ వాళ్ళు కానీ ఏ పర్టికులర్ సర్వీస్ వాళ్ళు కానీ ఛార్జ్ అయితే చేస్తూ ఉంటారు. కొంతమంది 10%, 20%, 30% కూడా ఛార్జెస్ అయితే చేసే వాళ్ళు అయితే ఉంటారు. మీకు ప్రాఫిటబుల్ గా ఉంది అనుకుంటే దాన్ని ఈజీగా ఈ వెబ్సైట్స్ యూస్ చేసి సెల్లింగ్ అయితే చేసుకోవచ్చు. అలానే ఏంటంటే నెక్స్ట్ థర్డ్ వెబ్సైట్ వచ్చేసి ఏంటంటే sido.com. sido.com లో కూడా ఏంటంటే మీరు బై చేయొచ్చు, సెల్ అయితే చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఫోర్త్ వెబ్సైట్ వచ్చేసి ఆఫ్టర్ nic.com. ఓకేనా? ఆఫ్టర్ nick.com. దీంట్లో కూడా మీరు బై చేసి సెల్లింగ్ అయితే చేయొచ్చు డొమైన్స్ ని. ఓకేనా? ఈ 4 వెబ్సైట్స్ వచ్చేసి మీరు యూజ్ చేసి మీరు బయింగ్ అయినా సెల్లింగ్ అయినా చేయొచ్చు. ఈ వెబ్సైట్స్ అన్ని ఏంటంటే మీకు యూజ్ఫుల్ అయ్యాయి అని అయితే అనుకుంటున్నా. మీకు కూడా ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా, నెక్స్ట్ ఏ పర్టికులర్ వీడియో కోసమైనా మీరు చూస్తూ ఉన్న డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ కామెంట్ సెషన్ లో అయితే తెలియజేయండి. నెక్స్ట్ మీకోసం కూడా ఇలా వీడియో చేయడానికి నేను ప్రయత్నిస్తూనే ఉంటాను. అండ్ ఈ వీడియో నచ్చుంటే డెఫినెట్ గా లైక్ చేయండి అండ్ కామెంట్ సెషన్ లో కూడా కామెంట్ చేయండి ఎలా యూజ్ఫుల్ అయ్యింది ఏంటి అనేసి. ఒకసారి వెళ్ళేసి మన ఛానల్ అయితే విజిట్ అయితే చేయండి. వాల్యుబుల్ కంటెంట్ ఉంది అనుకుంటేనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి అయితే పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బై బై.